నమస్తే. లాస్ట్ 1 వీక్, 2 వీక్స్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ మనము యూట్యూబ్‌లో చూస్తున్నాము. ఇది గూడా ఒక చిన్నపాటి అవేర్‌నెస్ కాంట్రోవర్షియల్ టాపిక్. కాబట్టి వీడియోని జడ్జ్ చేయడానికి ముందు కంప్లీట్‌గా చూసి దాని తర్వాత జడ్జ్ చేయండి. ఈ వీడియోలో ఎవరికీ సపోర్ట్ అనేది ఇవ్వట్లేదు. అలా అని చెప్పేసి ఎవరిని తిట్టడం అనేది జరగదు. కాబట్టి క్లియర్ కట్‌గా వర్డ్ టు వర్డ్ మీరు అబ్జర్వ్ చేసి దాని తర్వాత మీ వాల్యుబుల్ కమెంట్ ఏదైతే మీరు అనుకుంటారో దాన్ని నాకు తెలియజేస్తే దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో అనేది ప్లాన్ చేసుకుందాం. ఇంత పెద్ద డిస్క్లైమర్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే నథింగ్ బట్ ఎప్పుడైతే నా అన్వేషణ, భయ్యా సన్నీ యాదవ్ వీళ్ళ గురించి ఒక వీడియో రిలీజ్ అవుతుందో, అంటే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్ గురించి ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేస్తానో ఆ మూమెంట్లో ఆటోమేటిక్గా ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రిటాలియేట్ అవ్వడము, డిస్లైక్ చేయడము, రిపోర్ట్ చేయడము, ఒక నెగిటివ్ కమెంట్ పెట్టడము అనేది కామన్ ఫినామినా. అది అందరి దీని గురించి జరుగుతుంది. కానీ ఈరోజు వీడియోలో ఏంటి అంటే నా అన్వేష్ ఫ్యూచర్ డార్క్ అవ్వబోతోంది అనేసి నేను చేస్తున్న అనాలిసిస్లో నాకు ఒక చిన్న పాయింట్ అనేది కనిపించింది. రీజన్ ఏంటి అంటే లాస్ట్ టైం నేను వీడియో చేసినట్టు నాన్వేష్ ఒక 15-20 డేస్ మనకి వీడియోస్కి అవైలబుల్లో లేరు. సో తనకు ఉన్న రీజన్స్ తోటి తను ఏదైతే వీడియోస్కి అవైలబుల్లో లేరో ఆ మూమెంట్లోనే ఆయన చేసిన ఒక పని ఏంటి అంటే ఏవైతే కాంట్రవర్సీస్ చేసిన వీడియోస్ ఉన్నాయో ఆ కాంట్రవర్సీ చేసిన వీడియోస్ని ప్రైవేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నాయో లేదో అనేది మనము చెక్ చేయలేము అంటిల్ అండ్ అన్లెస్ తను కన్ఫర్మ్ చేసేటట్టు. కానీ మన యూట్యూబ్ అనే పబ్లిక్ డొమైన్లో మాత్రము ప్రజెంట్ ఆ వీడియోస్ లైవ్లో లేవు. 1-2 వదిలిపెడితే మిగతా మేజర్ ఎలిగేషన్స్ చేసి నోరు జారిన సందర్భాల్లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవి ప్రజెంట్ లేవు. ఇప్పుడు ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నా అన్వేషణ బయటకు వచ్చి తన పాటికి తన కంటెంట్ ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఆ కంటెంట్ కూడా అవతల వాళ్ళని కించపరచడము అంటే బూతులు తిట్టట్లేదు, తక్కువ చూపిద్దామని చెప్పి చేస్తున్న కంటెంట్ అయితే చాలా ఉంది. కానీ బూతులు మాత్రం తగ్గాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ అంటే ఇప్పుడు ఏమైంది, లాస్ట్ 3 వీక్స్ నుంచి భయ్యా సన్నీ యాదవ్ మనకి కనిపించలేదు. ఆయన గురించి కొన్ని వీడియోస్ వచ్చాయి. ఇప్పుడు నిన్న ఆయన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తోటి ఐఎమ్ బ్యాక్ అని చెప్పేసి ఒక ఇది పెట్టారు. అంతకు మించి ప్రజెంట్ నా వరకు మాత్రం వేరే ఇన్ఫర్మేషన్ అంటూ ఏమీ లేదు. నేను చేసిన స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆల్మోస్ట్ 60-70% నేను ప్రాపర్గా అనలైజ్ చేశాను. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పింది ఏంటి అంటే కోస్టల్ ఏరియాలోనే ఆయన ఉంటారు. అంటే తమిళనాడు నుంచి విశాఖపట్నం వరకు ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో అక్కడే ఉండొచ్చు. ఒకవేళ బయటికి వెళ్ళిన పాసిబిలిటీ ఉంటే, ఇండియా దాటి వెళ్ళడం అయితే కష్టము. అయితే అండమాన్ ఐలాండ్స్లో అయినా ఉండొచ్చు, విశాఖపట్నము, నెల్లూరు, చెన్నై అండ్ కింద కేరళ కూడా ఛాన్సెస్ తక్కువ అని చెప్పేసి నా వీడియోలో నేను చెప్పడం జరిగింది. అలానే నిన్న భయ్యా సన్నీ యాదవ్ మనకి విశాఖపట్నం నుంచి ఒక పోస్ట్ మనం చూడడం అనేది జరిగింది. సో ఆయన కోస్టల్ లైన్లోనే ఉన్నారు. ఇప్పుడు నా అన్వేషణ ఫ్యూచర్ ఎందుకు డార్క్ అవ్వబోతోంది అని చెప్తే ఆయన ఏవైతే వీడియోస్ని ప్రైవేట్ చేశారో ఆ ప్రైవేట్ చేసిన రీజన్ తోటి జరిగింది ఏంటి అంటే ఆయన ఛానల్కి రీచబిలిటీ అనేది తగ్గింది. దాని తర్వాత తను ఎంత మంచి కంటెంట్ చేద్దాం అనుకున్నా సరే కాంట్రవర్షియల్ కంటెంట్ తప్ప మిగతా ఏ కంటెంట్కి కూడా నియర్ అబౌట్ 1 మిలియన్ రీచ్ ఇప్పటి వరకు అయితే చూడడం జరగలేదు ఆ 2 ఛానల్స్లో, నా అన్వేషణ అండ్ ప్రపంచ యాత్రికుడు. ఇప్పుడు ఇది నా అన్వేషణ సంబంధించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన రవి తెలుగు ట్రావెలర్ అండ్ యువ సామ్రాట్, ఈ 2 ఛానల్స్ అండ్ భయ్యా సన్నీ యాదవ్. ఇప్పుడు నా అన్వేషణ మీద కక్ష కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే ఒకళ్ళని ట్రోల్ చేసుకుంటే ఇప్పుడు ఏమైంది, రవి గారు ఏం చేస్తున్నారు, కంటిన్యూస్గా నా అన్వేషణ మీద వీడియోస్ చేస్తున్నారు. ఈ వీడియోస్లో ప్రొపగండా ఏంటి అంటే నా అన్వేషణ బ్యాడ్ అని చెప్పేసి ఏదైతే ప్రూవ్ చేస్తున్నారో మేబీ
ఆ ప్రూఫ్స్ దాంట్లో ఉన్న జెన్యూనిటీ ఏంటి అన్నది నా వీడియో ఉద్దేశం కాదు. నా వీడియో ఉద్దేశం ఏంటి అంటే ఒక పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడు ఇంతకుముందు నా అన్వేషణ వీళ్ళని టార్గెట్ చేసి గ్రో అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, టోటల్ అందరూ ఎవరైతే నా అన్వేషణ వల్ల బాధపడ్డారో అండ్ డిస్టర్బెన్స్ వాళ్ళ కెరియర్లో వాళ్ళ యూట్యూబ్ లైఫ్లో ఏదైతే చూశారో ఆ డిస్టర్బెన్స్ని ఇప్పుడు రికవర్ చేసుకోవడం కోసము కౌంటర్ అటాక్ అనేది స్టార్ట్ అయింది. నా అన్వేషణకి ఇప్పుడు ప్రజెంట్ రవి తెలుగు ట్రావెలర్, యువ సామ్రాట్, భయ్యా సన్నీ యాదవ్ ఈ 3 ఛానల్స్ నుంచి ఒక థగ్ ఆఫ్ కౌంటర్ వస్తోంది ఇన్ఫ్యాక్ట్. అండ్ ఫ్యూచర్లో నా అన్వేషణ వల్ల ఎంతమంది అయితే రియల్గా సఫర్ అయ్యారు, లేదు వీళ్ళ మధ్యన ఉన్న ఈగో డిస్టర్బెన్సెస్ కావచ్చు, మనీ గేమ్ కావచ్చు. ఎందుకంటే యూట్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఏ మనీ గేమ్. ఎవరు ఎంత సంపాదిస్తారు, ఎవరి కంటెంట్ ఎంత వైరల్ అవుతుంది, అవతల వాళ్ళని ఎంత నెగిటివ్గా చూపిస్తే అన్ని వ్యూస్ వస్తాయి. కాబట్టి ఒకళ్ళని మించిన ఒకళ్ళు ఆడుతూ ఉంటారు. ఇక్కడ ఎవరు కరెక్ట్ కాదు, ఎవరు రాంగ్ కాదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఒక యూట్యూబర్, ఇప్పుడు నేనున్నాను యూట్యూబర్, నా కంటెంట్ మీకు నచ్చకపోతే మీరేం చేయొచ్చు, కమెంట్ చేసినా ఏం చేసినా సరే అది డైరెక్ట్గా నన్ను టార్గెట్ చేయొచ్చు. నా అన్వేషణ గారు చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, వీళ్ళని ఎలాగో అంటూ వాళ్ళ ఫ్యామిలీని, అంటే అమ్మ, నాన్న, వైఫ్, పిల్లలు, అలా ఎవరిని కూడా వదలకుండా అందరినీ ట్రోల్ చేసి క్రిటిసైజ్ చేసి తన ఛానల్ని గ్రోత్ అనేది తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే కర్మ ఇట్స్ హిట్టింగ్ బ్యాక్ నా అన్వేషణ. ఇప్పుడు ప్రజెంట్ 3, 4, 5 ఛానల్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో రోజుకి ఒకళ్ళు ఈ పర్టికులర్ కంటెంట్ తోటి నా అన్వేషణని టార్గెట్ చేసుకుని వస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి ఇది ఎప్పుడైతే ఎన్లార్జ్ అవ్వకుంటూ వెళ్తుందో ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ అయ్యే ఛాన్స్ ఉంది నా అన్వేషణ ఛానల్స్కి. ఆయన ఒక ట్రావెలింగ్ వీడియోస్ తోటి చాలా బాగా చేసుకుంటారు. నిజంగా చెప్పాలి అంటే ఆయన కంటెంట్ గురించి ఖర్చు పెట్టిన దానికి, ఆ మాటలు, బిహేవ్ చేసే పద్ధతి వదిలిపెడితే కంటెంట్ షూట్. ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, నా అన్వేషణ ట్రేడ్ సీక్రెట్ ఏంటి అంటే ప్రతి వీడియోలో ఒక అమ్మాయిని హైర్ చేసుకుని తను ఆ వీడియోకి బూస్ట్ తెప్పించుకుంటారు. అది నా అన్వేషణ ట్రేడ్ సీక్రెట్. ఇప్పుడు నాకెందుకులే అనుకుని చెప్పేసి చేసుకుంటూ వెళ్ళిపోతున్న యూట్యూబర్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ఉమా తెలుగు ట్రావెలర్, నాకెందుకులే, నా కంటెంట్ నేను చేసుకుంటాను, వీళ్ళతో నా గొడవ అవసరం లేదని చెప్పేసి పద్ధతిగా ఆయన పాటికి ఆయన వెళ్తున్నారు. ఒక్కొక్క వీడియోకి 2-3 లక్షల వీడియోస్, అంటే 1,00,000 నుంచి 3 లక్షల మధ్యలో వ్యూస్ వస్తున్నాయి. ఆయన వర్క్ ఆయన చేసుకుంటున్నారు. ఇంకొకటి ఇమ్రాన్. అఫ్కోర్స్ ఇమ్రాన్ కంటెంట్ మరి అంత కాస్ట్ కంటెంట్ కాదు, ఎంటర్టైనింగ్ కంటెంట్ ఒక సెగ్మెంట్ ఆఫ్ జనాలకి. ఆయన కూడా ఈ గొడవలన్నీ నాకెందుకులే అని చెప్పేసి వెళ్ళారు. ఇప్పుడు జనాలు ఎందుకు బయటికి రావట్లేదు? ఇప్పుడు బాధపడ్డ వాళ్ళైతే బయటికి రావాలి, కానీ బయటికి ఎందుకు రావట్లేదు అనేది కనుక ఒక్కసారి ఆలోచిస్తే, ఈ బయటికి వచ్చి ఓపెన్గా ఇది నాకు ఉన్న ప్రాబ్లం ఎందుకు లేదు అని చెప్పడానికి రీజన్ ఏంటంటే, నా అన్వేషణకి ఐపీఎస్ సజ్జనర్ గారికి ఉన్న సంబంధం ఏంటి అన్నది మీకు నాకు ప్రాక్టికల్గా తెలియదు. కానీ ఒక ఫ్రెండ్లీ వీడియో ఏదైతే ఒక 2 months బ్యాక్ పబ్లిష్ చేశారో, ఆ బెట్టింగ్ యాప్స్ స్కామ్ జరగడానికి, అంటే ఆ వీడియోస్ జరగడానికి ముందు దాని గురించి జనాలు చాలా భయపడుతున్నారు. అంటే యూట్యూబర్స్ ఎందుకు అనవసరంగా నా అన్వేషణని అని నేను ప్రాబ్లమ్స్లోకి రావాలి? ఇక్కడ యూట్యూబ్ కమ్యూనిటీ అర్థం చేసుకోవాల్సిన ఒక్క విషయం ఏంటి అంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద వేసుకుంటూ వెళ్తే ఈరోజు ఈ టైంకి మనకి వ్యూస్ వస్తాయి. రేపటి రోజున మీరు ఆ వ్యూస్ తోటి ఎర్న్ చేసిన దాంతో మీ లైఫ్ స్టైల్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారు. ఇక్కడ మన వీడియోస్ ఒకసారి మీరు ఎనాలిటిక్స్లో కనుక వెళ్ళి చూస్తే 0 to 18, 18 to 24, 24 to 36, 36 to 45, 50,
60+ ఏదైతే కనిపిస్తోందో, అంటే ఎవరు కూడా ఈ కంటెంట్ పిల్లలు చూడకూడదు అని చెప్పేసి అబోవ్ 18 అని చెప్పేసి పెట్టాం కదా. నా వీడియోస్లో కూడా నేను పెట్టాను. అంటే ఒక 10 ఇయర్స్ వాళ్ళు చూడొచ్చు, ఒక 15 ఇయర్స్ వాళ్ళు చూడొచ్చు, ఒక 16, 17, 18 ఇయర్స్, అంటే అప్పుడే డిస్ట్రాక్షన్కి రెడీగా ఉన్న మైండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఎలా ఇగ్నైట్ చేస్తున్నాము అన్నది మన కంటెంట్లో ఉంటుంది. ఒకళ్ళని మనము అంటే ఇట్స్ ఎ వెరీ ఫెయిర్ సేయింగ్, ఒక జోక్ పండాలి అంటే అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే జోక్ పండుతుంది. దానికి చాలామంది నవ్వుతారు. అలానే ఒక కంటెంట్ వైరల్ అవ్వాలి అంటే అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే ఖచ్చితంగా కంటెంట్ వైరల్ అవుతుంది. లేదా ఒక ఎమోషనల్ ఒక ఎమోషన్ని చూపించి కొంచెం ఏడ్చో, ఒక బాధని చూపించి సింపతి తోటి మనకి కంటెంట్ వస్తుంది. ఇన్ఫర్మేటివ్ కంటెంట్స్ ఉంటాయి, ఒక పర్టికులర్ కేటగిరీనే చూస్తారు, వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు మన దగ్గర. ఈ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని చూసే జనాలు ఇది చూస్తున్నారు, అది చూస్తున్నారు. కానీ ఇన్ఫర్మేటివ్ కంటెంట్కి ఎప్పుడైనా సరే వ్యూవర్షిప్ అనేది వ్యూవర్షిప్ అనేది అంత ఎక్కువగా ఉండదు. రీజన్ ఏంటి అంటే అక్కడ యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది, ఆ కంటెంట్లో ఉంటే నేర్చుకునే. ఇప్పుడు నేను కూడా ఒక 4 కోర్సులు చేస్తాను. ఎవ్రీ మంత్ ఏదో ఒకటి చదవడానికి, నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. కొన్ని సిచ్యువేషన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మంత్లో ఒక 7 to 10 days నేను స్టడీ మీద ఫోకస్ చేస్తాను. మిగతాదంతా నా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, నా కాటన్ బిజినెస్, ఆ కాటన్ బిజినెస్లో కూర్చుంటాం. ఇప్పుడు నేర్చుకోవాలి అన్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు వచ్చి వెతుక్కుంటూ వస్తారు. కానీ మనము ప్రమోట్ చేసే ఛానల్, ఇప్పుడు రవి గారు ఉన్నారు, యువ సామ్రాట్ గారు ఉన్నారు, బయ్యా సన్నీ యాదవ్, వీళ్ళు ముగ్గురు కలిసి మన నాన్వేషన్ని ఎలా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు యువ సామ్రాట్ గారు 2 weeks బ్యాక్ ఒక వీడియో పెట్టారు, అసలైన స్కామర్ XYZ, ఓకే, నాన్వేషన్ అని ఉద్దేశించుకుని. ఇప్పుడు రీసెంట్గా రవి తెలుగు ట్రావెలర్ వీడియోస్ చేస్తున్నారు. ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ బయటకు వచ్చారు కాబట్టి నిన్ననే పెట్టారు ఒకటి. అది కూడా ఏంటి, ఒక దాన్ని ఏమంటారు, కామెడీగా ఒక పోస్ట్ పెట్టారు. భయ్యా అన్నయ్య నేను వచ్చేసాను. ఇప్పుడు అన్నయ్య నేను వచ్చేసాను అంటే తమ్ముడు ఏం చేస్తాడు, ఇంటికి వెళ్దామని చెప్పేసి కదా మాట్లాడింది. ఇక్కడి నుంచి నెక్స్ట్ అది ఎలా తిరుగుతుంది అంటే, నా అన్వేషణ రియాక్షన్ ఇప్పుడు వీడియో ఒకటి వస్తుంది, ఈరోజు రేపు, ఆయనకు టైం ఎప్పుడు దొరికితే అప్పుడు వస్తుంది. ఆయన అక్కడెక్కడో ఉన్నారు, ఆయనకున్న సిచ్యువేషన్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఎందుకు వీడియో ఇంకా చేయలేదు అనేది మనం మాట్లాడకూడదు. బయ్యా సన్నీ యాదవ్ ఏదైతే ఎలిగేషన్స్ ఫేస్ చేస్తున్నారో ఆ ఎలిగేషన్స్ వెనకాల డెప్త్ ఏంటి అన్నది మనకు తెలియదు. రవి తెలుగు ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో ఆయన పర్సనల్గా ఏదైతే బాధను అనుభవించారో మీరు నేను అనుభవించాం. అలానే నిజంగా చెప్పాలంటే యువ సామ్రాట్ గారి గురించి నాకు పెద్దగా తెలియదు. ఆయన చేసిన కొన్ని వీడియోస్ చూశాను అంతవరకే తప్ప ఆయన గురించి ఇన్డెప్త్గా తెలియదు కాబట్టి నేను ఆయన గురించి ఎక్కువ మాట్లాడలేను. కానీ ఆయన చేసిన వీడియోస్ కూడా మోస్ట్లీ కాంట్రవర్షియల్గానే ఉన్నాయి తప్ప వేరేది లేదు. ప్రజెంట్ ఆయన ఛానల్కి కూడా రీచ్ చాలా తక్కువ ఉంది. గైస్, ఒకటి చెప్పేది ఏంటి అంటే, కొత్తగా ఏ యూట్యూబర్ని టార్గెట్ చేసుకుందాం అనుకున్నా సరే, అంటే ఇందులో నేను ఒకటి కూడా చెప్తున్నాను, డివోషనల్ కంటెంట్లో XYZలు ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ కంటెంట్లో చాలామంది ఉన్నారు, మూవీ కంటెంట్లో ఉన్నారు, మోటివేషనల్ కంటెంట్లో, ఎడ్యుకేషన్ కంటెంట్లో ఒకళ్ళని మించిన. ఇప్పుడు రీసెంట్గా మనం కూడా చూసాము, ఆ బ్యూటీ ఇండస్ట్రీకి సంబంధించి అందరూ వెళ్ళి మైకులు పట్టుకుని మాట్లాడుతున్నారు. ఎలిగేషన్స్ వాట్ యూ వాంట్ టు ప్రూవ్ విత్ ద ఎలిగేషన్స్. ఇప్పుడు నేను గోవింద సేవ దాని గురించి చేసిన వీడియో ఏంటి, పబ్లిక్గా ఒక 60 ఏళ్ళు ఉంటాయి కావచ్చు ఆవిడకి, మరి అంత బాడీ షేమ్ చేసి నోరు పారేసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పే పద్ధతిని మార్చి ఇది ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది అని చెప్పేసి ఒక అవేర్నెస్ ఇస్తే సరిపోతుంది. జనాలకి మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే నాలెడ్జ్, అవేర్నెస్. డెసిషన్ ఎవరు తీసుకోవాలి, ఎవరైతే ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళ ఓన్ డెసిషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకి లాస్ వస్తుందని తెలియదా? ఈరోజు ఒక
వ్యాపారం గనుక మనం స్టార్ట్ చేయాలి అంటే, ఒక 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడుతున్నాము అంటే, అందులో కష్టము, నష్టము, లాభం వీటన్నిటిని చూసుకునే కదా మనం వ్యాపారం స్టార్ట్ చేసేది. ఒక ఎక్స్ అన్న కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇస్తుంది. బాధపడ్డారు, లాస్ అయ్యారు, కంపెనీ మోసం చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక ఇండివిజువల్‌గా మనము పెట్టుబడి ఒక దాంట్లో అంటే ఒక దాంట్లో మనం పెట్టుబడి పెట్టాలి అంటే ఎన్ని విధాలుగా ఆలోచించాలి? అది రూపాయి కావచ్చు, 30,000 కావచ్చు, 30,00,000 కావచ్చు, 3,00,00,000 కావచ్చు. ఆలోచించాల్సిందైతే ఒకటే కదా! నా పెట్టుబడికి రిటర్న్స్ ఎలా వస్తాయి? నా పెట్టుబడి ఇక్కడ పెడితే సేఫా? దీన్ని చూసుకొని నాకు ఎంత లాస్ ఉంది? బెట్టింగ్ మీరు, నేను అందరం విన్నాం. ఇప్పుడు నాన్వేషణ గారు చేసిందేంటి? బెట్టింగ్ అన్న ఒక వర్డ్‌ని యూజ్ చేసుకొని, సింపతి గెయిన్ చేసుకొని, ఆల్మోస్ట్ ఒక 60-70 క్రోర్ వ్యూస్ ఆయన ఛానల్స్‌లోకి వచ్చాయి. పాత వీడియోస్ కావచ్చు, కొత్త వీడియోస్ కావచ్చు అన్నిటికి. ఇప్పుడు అవన్నీ కూడా ప్రైవేట్‌లోకి వెళ్ళిపోయాయి. అంటే ఆయన ఆబ్జెక్టివ్ ఆయన ఫుల్‌ఫిల్ చేసుకున్నారు. దాని నుంచి బాధింపబడ్డ వాళ్ళు ఈరోజు ఆయన్ని అటాక్ చేద్దామని చెప్పేసి ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. కొత్త వాళ్ళు ఇంకా చాలామంది వస్తారు. ఈ రచ్చంతా అయ్యేది ఏంటి అంటే, మన ఇంట్లో మనం టీవీలో కానీ, మన ఫోన్లో కానీ మనం చూసుకునేటప్పుడు దీని నుంచి మనం నేర్చుకుంటోంది ఏంటి? ఇది మనకి కావచ్చు, మన పక్కన ఉన్న వాళ్ళకి కావచ్చు, మన ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఉపయోగం ఎంతవరకు ఉంది? ఉపయోగం ఉంటుంది ఏంటి అంటే అవేర్నెస్ గవర్నమెంట్ కూడా నెత్తి నోరు మొత్తుకొని ఫోన్లలో కాలర్షిప్లు పెట్టి ఇలాంటి ఫ్రాడ్లు జరుగుతున్నాయి అని చెప్పి రోజూ చెప్తుంది. అయినా సరే రోజుకి 6,000 మంది సైబర్ ఫ్రాడ్కి గురవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నా సపోర్టు మోసం చేసే వాళ్ళ గురించి కాదు, మోసపోయే వాళ్ళ గురించి కాదు, మన బుద్ధి ఎక్కడ ఉంది అన్నది మాత్రమే. మనము ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయినా, మనం పెట్టుకుంటూ వెళ్ళినా అది ఎవరికి ప్రాబ్లం అవుతుంది? మీకు, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి. నాకు ఒకవేళ నేను అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే అండ్ దీన్ని బేస్ చేసుకొని ఒకళ్ళని కించపరిచి మాట్లాడి గ్రో అవ్వడము ఒక స్టేజ్ వరకు ఎవరికైనా తగది. అంటే ఓకే, ఎందుకు అంటే ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్లో కోకోకోలా, పెప్సీ లాంటి కంపెనీసే ఒకళ్ళ మీద ఒకళ్ళను ఎంతో బురద జల్లుకొని అల్టిమేట్గా లాస్ట్కి ఒక రెజల్యూషన్ తీసుకున్నారు. నువ్వు నన్ను దొబ్బకు, నేను నిన్ను దొబ్బ, ఇద్దరం కలిసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుందాం, ముందుకెళ్దాం. ఇప్పుడు ఇలానే మన నాన్వేషణ, రవి తెలుగు ట్రావెలర్, మన భయ్యా సన్నీ యాదవ్, ఓకే, ఇంకా మిగతా ఎవరైతే వస్తున్నారో దేనికి ట్రోల్ చేయడానికి కావచ్చు, ఒక మనిషిని టార్గెట్ చేసి డీగ్రేడ్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళని సైకలాజికల్గా, ఎమోషనల్గా హర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అన్అఫిషియల్ స్టాండ్ ఒకటి తీసుకొని పాజిటివ్ కోసము కలిసి ఎదుగుదాము అనుకుంటే అప్పుడు మనము ఉన్న ఈ ఎన్వైర్న్మెంట్ మొత్తము చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు చాలామంది ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఇలాంటి వెటరన్స్ ఎవరైతే ఉన్నారో 4 మిలియన్, 5 మిలియన్, 2 మిలియన్, 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ కొత్తగా వచ్చే యూట్యూబర్స్ని గనక కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏంటి అనేది కనుక చెప్తే కమ్యూనిటీ మొత్తం గ్రో అవుతుంది. అల్టిమేట్గా ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఎవరైతే ట్రోల్స్, ఎవరైతే క్రిటిసైజ్ చేద్దామని చెప్పేసి ఆ మైండ్ సెట్ తోటి వస్తున్నారో కొంచెం హోల్డ్ బ్యాక్ అవ్వండి. దానికన్నా బెటర్గా ఇంకొక ఆల్టర్నేట్ వే ఉంది. దాని నుంచి కూడా మనకు కావాల్సిన రెప్యుటేషన్, మనకు కావాల్సిన రెవెన్యూ మనం సంపాదించుకునే ఆప్షన్ మనకు ఉంటుంది. ఒక్కసారి ఆ వేలో వెళ్ళి ట్రై చేయండి. కొంచెం లేట్ అవుతుంది, కానీ
లాంగ్ లాస్టింగ్లో ప్రాపర్గా వస్తుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మన యూట్యూబ్లోనే చాలా ఛానల్స్ ఉన్నాయి. ఎవరైతే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్గా కష్టపడుతూ గ్రాడ్యువల్గా గ్రో అవ్వకుంటూ ఈరోజు నెలకి 25-30 లక్షలు కూర్చొని సంపాదిస్తున్నారు వీడియోస్ చెప్పి. హై కూడా లేని ఛానల్స్ చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్ళి, ట్రావెల్ బ్లాగర్స్ ఉన్నారా, కంటెంట్ని బాగా చూపించండి. నాలాంటి సొల్లేసే బ్లాగర్స్ ఉన్నారా, సొల్లు మంచిగా వేయండి. కుక్ చేసే వాళ్ళు ఉన్నారా, దానికి కూడా వ్యూవర్షిప్ ఉంది. గ్రో అవుదాం. అండ్ ఫైనల్గా ఏంటి అంటే, ఈ వీడియోస్ చూసి నార్మల్గా కాదు, బాగానే చిరాకు వస్తుంది. కాబట్టి అడిగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరైతే ఇలాంటి కంటెంట్ని ఇష్టపడతారో కొంచెం మారడానికి ట్రై చేయండి. రీజన్, ఏ కంటెంట్ అయినా సరే మెజారిటీగా చూసేది 24-45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న పర్సన్స్ ఎక్కువగా చూస్తారు. 25-45 అంటే బియాండ్ 30 మేజర్లీ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ద పర్సన్ 98% మైట్ బి మ్యారీడ్. అంటే వాళ్ళకి ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉండే ఛాన్స్ ఉంది. మనము అంత క్రూరంగా గనక, అంటే అంత నెగిటివ్లో గనక మనము రోజంతా ఉండి ఒక కమెంట్ చూసి, ఒక నెగిటివ్ దీన్ని చూసి మనము ఆనందం పొంది దానికి లైకులు కొట్టి కమెంట్ చేస్తుంటే, రేపొద్దున మనము మన పిల్లల్ని ఎలా పెంచబోతున్నాము అన్నదే ఒక పెద్ద క్వశ్చన్. అనుకోవచ్చు, ఇప్పుడు పిల్లల దగ్గరికి ఎందుకు వచ్చావురా అని. సారీ, నేను ఎవరిని కమెంట్ చేయడం గురించి కాదు అనేది. మనము ఎలా బిహేవ్ చేస్తామో మన పిల్లలు కూడా అలానే నేర్చుకుంటారు. ఇది ఫ్యాక్ట్. నేను దాన్ని ఉద్దేశించి